అందరికీ నమస్కారం. ఈరోజు జిఎన్ఎస్ఎస్ కాలువ నీళ్లు పూర్తి పనులు కాకపోయినా రైతులకు ఏ విధంగా చేర్చాలన్న దాని మీద ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా ముందుకు వచ్చి ఇట్లా చేస్తే టెంపరీగా పని జరిపించి ఇప్పుడు ఈ పంటలన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని ఒక ప్లాన్తో వస్తే దాన్ని వెంటనే ప్రారంభించి కూడా పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను వచ్చాం. అక్కడ వరదలు వచ్చి పంటలు నష్టపోయినాయి. ఉత్తరాంధ్ర, మిడిల్లో ఆంధ్ర అంతా కూడా వరదలతో పంటలు బాగా నష్టపోయినాయి. ఇక్కడన్నా కూడా ప్రతి పంట బతికించాలని చెప్పేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు ఇక్కడ ఎన్ని నీళ్లు మ్యాక్సిమం శ్రీశైలం నుంచి తీసుకోవాలనో తీసుకోండి, ప్రతి ఎకరా బతికించండి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. దాంట్లోనే భాగంగా ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా ఉండేదానికి 4 మండలాలకు తాగునీరు పనికొస్తుంది, సాగునీరుకు పనికొస్తుంది. ఈ కాలువ తీసి దీన్ని మొగమేరు వంకలో కలిపితే మొగమేరు వంకలో నుంచి పాపాగ్ని నదిలో పారి అక్కడి నుంచి అన్ని చెరువులు నింపాలని చెప్పి ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాము. ఒక 4 రోజుల్లో నీళ్లు ఫ్లో కావడం మొదలవుతుంది. ఒక 10-15 రోజుల్లో సాధ్యమైన చెరువులన్నీ కూడా నింపి చుట్టుపక్కల ప్రజలందరి కష్టాలు కూడా తీర్చడం జరుగుతుంది. ఇది ఇలాగే మిగతా పనులు కూడా పూర్తి చేయడానికి కూడా దాని ప్రణాళికలు తొందరగా చేయమని చెప్పి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ దాంట్లో ఎంత రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు రేపు కూడా జిఎన్ఎస్ఎస్ మీదనే ప్రధానంగా ఎంత తొందరగా పూర్తి చేయాలనేది కూడా డిస్కషన్ జరుగుతున్నాయి పైన. కాబట్టి తొందరలోనే మిగతా పనులు కూడా పూర్తి చేయించేసి ప్రతి ఒక్క ఎకరా పండేటట్లు చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. అందరికీ నమస్కారం. గాలేరు నగర్ కాలువ ఎప్పుడో రావాల్సింది కాంట్రాక్టుల అలసత్వం వల్ల బాగా ఇబ్బందికరం అయిపోయింది. ఇప్పుడు పాపాగ్ని నదిలో నీళ్లు లేక ఆ చుట్టూ పాపాగ్ని నది ఒడ్డు నుండి సుమారు ఒక 40-50 గ్రామాలకు నీళ్ళు లేక కొంచెం పైర్లు ఎండిపోతూ ఉంటే అధికారులందరితో మాట్లాడితే మనం ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ పోతాయని వాళ్ళు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడనే ఈ మనం అడవిచెల్లపల్లె, ఈ ఓబులు బుసిరెడ్డిపల్లె మధ్యలో కాలువ ఉంటే ఆ కాలువ అమ్మడి తీసి వంకల ద్వారా అనివేల వరకు నీళ్లు తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే దాన్ని తీసుకుపోయి చేయడం కోసమని ఈరోజు పని మొదలు పెడతాను. ఒక 4-5 రోజుల్లో 2-3 మిషన్లు పెట్టేసి అన్నీ కూడా తొందరగా చేపించేసి అక్కడ బాగా కరువు ప్రాంతంగా ఉంది. వర్షం పడలేదు. వర్షం పడితో పాటు దాంతోపాటు నీళ్ళు కూడా పారలేదు. ఎందుకంటే వర్షం లేదు కాబట్టి నీళ్ళు పారకుండా ఉంది. మొగబేరు వలన పారుతానిది, అది కూడా పారలేదు. కాబట్టి దానికి తగినట్టు ఇవన్నీ కూడా చేయడానికి అధికారులు కూడా ముందుకు వచ్చినారు. దీని భాగంగా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఒక 3-4 రోజుల్లో 3-4 మిషన్లు పెట్టేసి లాస్ట్ వరకు ఇప్పుడు 2 ఉన్నాయి. మిగతా మిషన్లు కూడా తీసుకొచ్చేసి లాస్ట్ వరకు పాపాగ్ని నది వరకు తీసుకుపోయి నీళ్ళు అక్కడ వదిలితే అక్కడ నుంచి సుమారు 4 మండలాలకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే సంకల్పంతో చేస్తూ ఉన్నాం. Vamos.